హలో గైస్! 'గేమ్ చేంజర్' మూవీ నుంచి మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు భయ్యా. ఈ ట్విస్ట్ మాత్రం తెలుసుకుంటే మూవీలో సగం పార్ట్ తెలిసిపోయినట్టే. అంతే కాకుండా మూవీ అయితే ఈ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఇంతకి ఆ ట్విస్ట్ ఏంటి? అంతే కాకుండా 'గేమ్ చేంజర్' ఎలా ఉండబోతుంది? 'రామ్ చరణ్' యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? 'ఎస్‌జే సూర్య' గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో 'గ్లోబల్ స్టార్' అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గేమ్ చేంజర్'. ఇకపోతే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా 2025 జనవరి 10వ తేదీన అయితే ప్రేక్షకుల ముందుకు రానుంది గైస్. అయితే ఈ సందర్భంగా ఎడిటర్ రూబెన్ అయితే ఎక్స్ వేదికగా ఒక చిట్ చాట్ అయితే పాల్గొన్నారు భయ్య. ఈ సినిమా ట్రైలర్‌పై ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కంటెంట్‌ని అయితే ఎక్కువగా రివీల్ చేయకుండా వినోదాత్మక కోణంలో అయితే ట్రైలర్‌ను కట్ చేశానని తెలిపారు భయ్య. నిడివి 2 నిమిషాలకు పైగా ఉంటుందన్నారు. ఇకపోతే అభిమానులు అలాగే ప్రేక్షకులకు ట్రైలర్ కానుక పండుగని చెప్పుకోవచ్చు. లవ్ ఎమోషనల్ అలాగే యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఉంటాయంట భయ్య. ప్లాట్‌ని రివీల్ చేయలేదు కానీ ఆడియన్స్‌కి మంచి అనుభూతి పంచుతుంది అని చెప్పుకొచ్చారు భయ్య. రామ్ చరణ్ ఐఏఎస్ అలాగే ఐపీఎస్ పొలిటికల్‌గా కనిపించున్నారని దిల్ రాజు అయితే అన్నారు భయ్య. హీరో ఎన్ని పాత్రల్లో కనిపిస్తారు అని అడగ్గా కథానాయకుడి పాత్ర విభిన్న కోణాల్లో ఉంటుందన్నారు. అది విభద్రనాయమో లేకపోతే తిపద్రనాయమో అనేది ప్రశ్న థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి తెలుసుకోవాల్సింది భయ్య. ఇక ట్రైలర్ చూస్తే దాదాపు దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చని చెప్తున్నారు. ఇక జనవరి 1న ట్రైలర్ విడుదల కానుంది. జనవరి తొలి వారంలో రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహించనున్నారు భయ్య. ఈ కార్యక్రమం విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు అయితే సోమవారం ఉదయం భేటీ అయ్యారు భయ్య. ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలోని బృందావన్ కాలనీలో వజ్ర మైదానంలో 256 అడుగుల కటౌట్ రామ్ చరణ్‌ది మామూలుగా లేదని చెప్పుకోవచ్చు భయ్య. ఆ కటౌట్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది భయ్య. రికార్డు సంస్థ ప్రతినిధి నుంచి దిల్ రాజు అవార్డు అందుకున్నారు భయ్య. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.